యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియచేయుచున్నాం. ఈ సమయంలో ప్రేమించే మనసు అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేయుచున్నాం. ఈ సమయంలో అపోస్తలులు సైమన్ బాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. వీరు పోలీస్ డిపార్ట్మెంట్లో శ్రేష్టమైన ఉద్యోగం చేస్తూ దాన్ని విడిచిపెట్టి దేవుని సేవలోనికి వచ్చున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలని తెలియచేస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని శక్తినిస్తుంది, మనల్ని ఆదరించే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాక్యాన్ని వినాలని యేసుక్రీస్తు నామములో తెలియచేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఇది నాక వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల శ్రమలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, మీకు వందనాలు అయ్యా. నీ యొక్క క్రిస్మస్ దినములలో మేము ఉన్నాము తండ్రి, మీ స్తోత్రాలు. నీ మహా ఘననామమును కొనియాడుకుంటూ మిమ్మల్ని ఆరాధించి స్తుతించి ప్రార్థించే గొప్ప భాగ్యం నీ విడల మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు సర్వశక్తిగా నామముని ప్రార్థన సమర్పించి అడిగి వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మరి ప్రతి ఒక్కరికి ఈ టీవీ ప్రోగ్రాం చూసినటువంటి ప్రతి ఒక్క దైవ భక్తులకు దేవుని నామంలో, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున దైవ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 34వ వచనములో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. చదువుదాం. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయ ఆలోచనలు బయలు పడునట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఈ మాటని సిమియోను అనేటువంటి ఒక భక్తుడు, దైవజనుడు అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత 8వ దినమున సున్నతి చేయించటానికి దేవుని యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి సిమియోను ఒక మనుషుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆ సమయంలో యేసు ప్రభువుని 8వ దినమున సున్నతి చేయించడానికి మరియ యోసేపులు దేవుని యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఆ పసిబాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ఒడిలోనికి తీసుకొని ఆయన ఈ రీతిగా దేవుని స్తుతిస్తున్నాడు. ఏమని? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అని ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, అన్యజనులకు వెలుగుగాను ఈ లోకానికి వచ్చినట్లుగా సిమియోను తెలియచేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. అతడు ఇంకా మరియా యోసేపులతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. హీ వాజ్ అపాయింటెడ్. నియమించబడి, ఈ స్టిల్ అపాయింటెడ్. అన్య జనులకు వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించేటువంటి మనము ఒక 10 మందిలో మనం ఉండి యేసయ్య అంటే చాలు ఆ 10 మంది అన్యులు వీడెవడరా అని చెప్పేసి అని ఆ మనిషి యొక్క తిరిగి చూస్తారు. లేదా ఆ 10 మందిలో గనక మనం హల్లెలూయా అని చెప్పగలిగితే, హల్లెలూయా అని చెప్తున్నారు ఏంట్రా అని చెప్పేసి అని వారు 10 మంది ఏమండి హల్లెలూయా చెప్పిన వ్యక్తి వంక తేరి చూస్తూ ఉంటారు. ఏదో ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటారు. అనగా యేసు అనే మాటలోనే అలనాడు సిమియోను చెప్పినట్లుగా వివాదాస్పదమైనటువంటి మరి గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు ఉంటారని చెప్పేసి అని చెప్పినటువంటి పరిస్థితి. కనుక యేసు పేరులోనే
వివాదము కనిపిస్తున్నది. ఈ పేరు, యేసు పేరు అంటే ఏమిటి అనేటువంటి ఆ కాలంలో కూడా వారు తెలియక తికమక పడినటువంటి పరిస్థితిని మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలనాడు గిల్బర్గ్ అనేటువంటి నాస్తికుడు యేసు మతం కోసం వచ్చాడని చెప్పేసి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు మతం కోసం స్థాపించడానికి రాలేదు, కానీ మోక్షానికి చేరటానికి, దేవుని యొక్క మార్గాన్ని తెలియచేయటానికి యేసుక్రీస్తు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా తెలియచేయబడుతూ ఉన్నది. నువ్వు ఎక్కడ పుడతావో తెలియదు, ఏ ప్రాంతంలో పుడతావో తెలియదు, ఎవరికి పుడతావో తెలియదు. అలాంటి పరిస్థితులలో కనీసం సుమారు 750 సంవత్సరాలకి పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు ఫలానా గ్రామంలో, ఫలానా బెత్లెహేములో, ఫలానా కన్యక మరియలు ఆయన జన్మిస్తాడని, ఆయన రక్షకుడని, ఆయనకి యేసుని పేరు పెడతారని చరిత్ర మనకు తెలియచేసింది. కానీ నీవు పుడతావని మీ తాతలకు కానీ, మీ ముత్తాతలకు కానీ, ఏమండి మీ పూర్వీకులకు కానీ నువ్వు పుడతావని ఎవరికి ఎప్పుడు చెప్పబడలేదు. కనుక యేసుక్రీస్తు యొక్క పుట్టుకలో ఆయన గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. ఆ సాక్ష్యం చెప్పడంలో కూడా యేసుక్రీస్తు పుట్టుక గురించి దూత మరియ దగ్గరికి వచ్చింది. మరియ దగ్గరికి వచ్చి, మరియా భయపడకమని చెప్పింది. నీ గర్భాన లోకరక్షకుడు పుడతాడు అని చెప్పేసానంటే ఇది ఎలా జరుగుతుంది, నేను పురుషుని ఎరగిన దానిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. పురుషుని ఎరగిన దానిని నిజం మాట్లాడింది, కానీ పురుషుని ఎరగిన దానిని చెప్పి ఎరిగిన దేవునికి మరియ ప్రార్థన చేసింది. భయపడలేదు, కానీ దూత చెప్పిన దాన్ని బట్టి విశ్వాసం కలిగి దేవుని కోసము, ఆ ప్రభు చెప్పిన మాట కోసము నిరీక్షించినటువంటి పరిస్థితి. కనుక మరియ ఏ తప్పు చేయలేదు. తప్పు చేయలేదని మన బ్రతుకులు మనము చెప్పుకోగలుగుతాము, కానీ నీ తప్పును నీవు చెప్పుకోగలవా? నేను తప్పు చేయలేదని చెప్పుకోగలుగుతావు, కానీ నీ తప్పును నీవు ఒప్పుకోగలవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియా ఏ తప్పు చేయలేదు కనుక బైబిల్లో ఆమె పేరుని కన్యకైనటువంటి మరియని, పురుషుని ఎరగని మరియని, ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక యేసు కారణ జన్ముడు, అందుకని ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో మనకు కనిపిస్తున్నాడు. కారణ జన్ముడు ఎందుచేతనంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదాము మొదటి మనుషుడని, ఆయన జీవించు ప్రాణిని, కడపడి ఆదాము జీవింప చేయు ఆత్మ ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించగలుగుతారో అదే వారి జీవితంలో క్రిస్మస్గా మనము అనుసరించగలుగుతాము. ఆ కాలంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి బబులోను దేశానికి బానిసలుగా తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితుల్లో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు ఆయన ఒక కలగంటాడు. కలగని ఆ కలభావాన్ని మర్చిపోతాడు. అలాంటి పరిస్థితులలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కళ యొక్క భావాన్ని చెప్పగలిగేటువంటి వారు ఎవరున్నారా బబులోను దేశంలోని? జ్ఞానులని, గారడీ వారిని, మంత్రజ్ఞుల్ని అనేక మందిని పిలిచినప్పటికీ అదే సమయంలో అక్కడ దానియేలు కూడా యవనుడుగా ఆయన దేవుని యొక్క ఆత్మ కలిగిన, దేవుని జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా ఉన్నటువంటి పరిస్థితి. కనుక ఆ బబులోను దేశంలో జ్ఞానులందరినీ ఈ నా కళ భావాన్ని చెప్పకపోతే వాళ్ళందరినీ సంహరించేస్తాను అని చెప్పినటువంటి ఆ నెబుకద్నెజరు యొక్క పరిస్థితిని గమనించి అక్కడ ఉన్నటువంటి అధికారితో మాట్లాడి ఆ కళ భావానికి చెప్పగల సర్వశక్తిమంతుడు, మర్మములు బయలుపరచగల దేవుడు పరలోకమందులో ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయబడుతుందని వారిని ఆ అధికారులు మొబిలైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి ఆ జ్ఞానులని రక్షించటానికి ఆ జ్ఞానులు చెప్తారు, అయ్యా ఈ కళ భావం చెప్పడం అనేది అసాధ్యము అని చెప్పేసి అని వాళ్ళు చెప్పినప్పుడు దానియేలు వెళ్ళి, అయ్యా మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రము సాధ్యమే. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞాని, జ్ఞానమునకు పరిమితి లేదు. అది ఎటువంటిదైనా సరే ఆయన జ్ఞానాత్మతో మనం చెప్పగలుగుతాం. కాబట్టి దేవుడు తెలియజేసిన ఇర్మీయా గ్రంథంలో 33వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నీ గూఢమైనటువంటి విషయాల్ని నేను నీకు బయలుపరుస్తానని చెప్పేసి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రేమను దేని బిడ్డ, వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా భూలోకంలో జన్మించినటువంటి మన యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి నీవు ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందుకొని దైవ శక్తిని కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో నీవు జీవించగలుగుతూ ఉంటావు.
అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారిని అలనాడు శాస్త్రులు పరిచయాలు కూడా ఏమన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రాజని, యేసు దేవుడని, ప్రాణం పెట్టిన వాడని, మన రక్షకుడని, పాప విమోచకుడని గ్రహించలేకపోతే మాత్రం ప్రభు వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడని, ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చాడని చెప్పేసి మనం అనుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు ఎందుకు యేసు ప్రభువారిని చంప చూచాడు అని ఆలోచన చేసినట్లయితే రాజులను సైతము కలవరపరిచినటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మము అది వివాదాస్పదముగా మారిపోయింది. కనుక హేరోదు యేసు పుట్టాడు కాబట్టి వాడిని నాకంటే వేరొక రాజు కలడని చెప్పేసి ఆలోచన చేసి ఆ రాజు ఆ యేసు ఉండటానికి వీలు లేదు, వాడిని చంపించేయండి అని చెప్పేసి హేరోదు రాజు చేసినటువంటి ప్రయత్నంలో హేరోదు రాజు చనిపోయాడు, కానీ ఈ భూమి మీద యేసు మిగిలిపోయాడు అనేది మాత్రము వాస్తవం. ఇదే వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. ఇంకా ఏమని మాట్లాడారంటే యేసుక్రీస్తు ప్రభుకి ఈ జ్ఞానం ఎక్కడిది, ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా, మరియమ్మ కొడుకు కాదా అని చెప్పేసి ఇంకా మాట్లాడారు. ఇంకా ఏం మాట్లాడారు, నువ్వు సమరీయుడివి, నువ్వు దెయ్యం పట్టిన వాడివి, అందుచేతనే నువ్వు దెయ్యాలు పోగొడుతున్నావు అని చెప్పేసి ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభుని వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా, వివాదాలు కల్పించేవాడుగా మరి ఆనాడు శాస్త్రులు పరిచయాలు మనకు కనపడుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయబడుతుంది. లూకా సువార్త 12వ అధ్యాయం 51వ వచనములో ఈ మాటలు మనకు తెలియచేయబడుతుంది. నేను భూమి మీద సమాధానము కలుగు చేయవచ్చితనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చితనని మీతో చెప్పుచూ ఉన్నాను. భేదమునే కలుగు చేయవచ్చితనని మీతో చెప్పుచున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటల గురించి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు సమాధానకర్తయ్యకు అధిపతి అని చెప్పేసి ఆయనకి పేరు పెట్టబడింది కదా, నిజమే. కానీ అది వాస్తవం. ఆయన సమాధానకర్తయ్యకు అధిపతి. నీ బ్రతుకులు నా బ్రతుకులు కూడా ఆయన నీకు నాకును సమాధానం ఇచ్చువాడే, ఆదరణ కలిగించువాడే. కానీ ఇక్కడ వాక్యాన్ని మనకు అర్థం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, నేను భేదమునే కలుగు చేయవచ్చితినని చెప్పుచున్నాను. ఏంటి భేదమును కలుగు చేయడానికి నేను వచ్చానని ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని భావం ఏంటంటే అవిశ్వాసులంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనమే ఈ లోకంలో ఎలా జీవించాలని ఆలోచన చేసినట్లయితే అక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అని ఆలోచన చేసినట్లయితే అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండగడి, నీతికిని దుర్నీతికిని ఏం సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి భేదమును కలిగించటానికి, అనగా సెపరేషన్ చేయటానికి, విశ్వాసులు అవిశ్వాసులని సెపరేషన్ చేయటానికి నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి దేవుని మీద నమ్మకం ఇచ్చినటువంటి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి నీవు ఈ లోకానికి నీవెట్లా ఉండాలి అంటే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవుడికి వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఏంటి? వివాదాస్పదమైన పరిస్థితి అన్యాచారముగా ఉన్నటువంటి క్రైస్తవులు, లోకానుసారంగా జీవించే క్రైస్తవులు ఒకవేళ నీతిగా యథార్థంగా భక్తిపూర్వకముగా యేసులాగా జీవించాలనేటువంటి ఒక ఆలోచన కలిగి జీవిస్తున్నటువంటి ఆ క్రైస్తవులైతేనేమి, లేకుంటే సేవకులైతేనేమి, ఆ విధముగా నీతిగా జీవిస్తున్నటువంటి వాళ్ళని చూసి లోకానుసారంగా జీవించే క్రైస్తవులు అంటున్నారు, అమ్మో వీరితో పెట్టుకుంటే మనకి గొడవే, ఎందుచేతనంటే వాళ్ళకి మనకి కుదరదు అని చెప్పేశాను. ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ కుదరదు, లేకుంటే ఆ సంఘానికి ఈ సంఘానికి మనకు పోతు కుదరదు అని చెప్పేసి వివాదాస్పదముగా క్రీస్తుని ఈ లోకానికి మనమే తయారు చేస్తున్నాం. మేము ఒకసారి సేవకుడా, విశ్వాసి, సంఘమా, మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక మన బ్రతుకులు మన జీవితంలో కూడా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా అర్థం చేసుకుంటే ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాదని, ఈ లోకము ఆయన అర్థం చేసుకోకపోతే ఆయన అప్పటికిని ఇప్పటికిని వివాదాస్పదమైనటువంటి వ్యక్తే అని చెప్పేసి మనం గుర్తించవలసి వస్తున్నది. అందుచేతనే ఈ లోకము యేసు అంటే ఎవరు తెలియనటువంటి పరిస్థితి. ఆ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు,
దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి దేవుని యొక్క కృపని మనం పొందుకుంటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో ఒక మాటని మనం చదువుకుందాం. ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో దేవాది దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఏంటయ్యా అంటే ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకము నుండి నేను చూచితిని అని పద్మాసు దీపంలో మరి యోహాను గారు తెలియచేసినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప సూచన. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువే ఏమండి లోక రక్షకుడుగా ఈ భూమికి ఆయన జన్మించడమే ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప సూచన. కనుక ఈ 15వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచబడిన వాడెవడు, నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించేటువంటి నీవు నేను మనం అందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారు వివాదాస్పదమని వ్యక్తిగా గుర్తించక, ఆయన లోకరక్షకుడని, ఆయన శాంతికర్తని, సమాధానకర్తని మనము గ్రహించగలిగితే పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలి అంటే అంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని తీసుకుని వెళ్ళగలడు అనేటువంటి ఒక ఆలోచన నువ్వు చేయగలిగితే దేవుని కృపలో నువ్వు ఆనందిస్తావు. ఈ క్రిస్మస్ దినములలో నిజమైనటువంటి లోకరక్షకుడు నా యేసుక్రీస్తు ప్రభువాని ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకుంటావో, నీ హృదయంలో ఎప్పుడైతే చేర్చుకుంటావో, నీ శరీరముతో ఎప్పుడైతే ప్రభువు వారిని నువ్వు ఘనపరుస్తావో, నీ బ్రతుకులో నిజముగా అదే క్రిస్మస్. ఎప్పుడైతే నీతిగా యథార్థంగా జీవించడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటావో, నీ జీవితంలో అదే క్రిస్మస్. ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు లోబడతావో, అదే నీ జీవితంలో క్రిస్మస్. పాపానికి మనము దూరముగా ఉండగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నీ బ్రతుకులో నీ జీవితంలో ఎంత నమ్మకంగా నువ్వు ఉంటే ఈ లోకానికి నీవంత వివాదాస్పదముగా వ్యక్తిగా నువ్వు ఉంటావు. అంత వివాదాస్పదమైన వ్యక్తిగా దేవుడు నేను మార్పులను తీసుకొచ్చేస్తాడు. అనగా ఈ లోకానికి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఆయన నిన్ను నిలబెట్టుకుని నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలని జరిగించగలడు, జరిగిస్తాడనేది మాత్రము వాస్తవం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాటను తెలియజేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఒక ప్రశ్నలు వేశాడు. ఏమని అంటే, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? రెండవది, నీలో పాపము లేదని నువ్వు చెప్పగలవా? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఏ భక్తి చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రేమైనటువంటి దైవ బిడ్డ, ప్రేమైనటువంటి దైవ భక్తుడా, నీలో పాపము లేదని నువ్వేమైనా చెప్పగలవా? చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ప్రభువారు చెప్తున్నారు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక పాపముతో ఉన్నటువంటి మానవుడు దేవునికి దూరమైపోయాడు. కాబట్టి దూరమైపోయినటువంటి మానవుడిని దేవునికి దగ్గరగా చేసి ఆ మోక్షములోనికి నడిపించడానికి మోక్ష మార్గ విధాత అయినటువంటి ఆ గొప్ప దేవుడే యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా మన కోసం ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఈ లోకములో జీవించాడు. అనగా నిందలు, కష్టాలు, శ్రమలు, దుఃఖ, వ్యాధి, బాధ అనేకమైనవి ఆయన నమ్ముకున్న బిడ్డలకి కలుగుతాయి. ఇది మన బ్రతుకులో, మన జీవితంలో అది వివాదాస్పదమే కావచ్చు. నేను అనవచ్చు, యేసుప్రభు నమ్ముకున్నావు, ఏంటి పరిస్థితి, ఏంటి నీ కష్టాలు, ఏంటి ఈ ఇబ్బందులు అని చెప్పేసి ఒకప్పుడు నన్ను అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసి ఈ టీవీ ప్రోగ్రాం చూసినటువంటి బిడ్డ నిన్ను అడుగుతారేమో, భయపడకు. ఎందుకంటే ఈ లోకానికి మనం వేరై ఉన్నాము కాబట్టి. వేరు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనతో జీవించాడు, మనలో ఉన్నాడు, మనతో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేనికి నీ భయపడవలసిన పని లేదు. ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా, ఏ నష్టంలో ఉన్నప్పటికీ కూడా, ఏ శ్రమలో, దుఃఖ, వ్యాధి బాధల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడవలసిన పని లేదు అని చెప్పేసి తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక ప్రత్యేకించినటువంటి వ్యక్తిగా నేను జీవించినటువంటి పరిస్థితిని నేను
చూశాను. ఒక సందర్భంలో ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుని నేను ఆరాధనకి బయలుదేరితే మా ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్లో మా ఎస్పీ గారు నాకు కౌరు పెట్టి ఆదివారం ఆఫీసుకి పిలిపించి తిట్టాడు. బ్లడీ యూస్లెస్ ఫెలో, ఐ డోంట్ వాంట్ సే ఆన్ సండేస్ అని చెప్పేసి ఆయన ఇంగ్లీష్లో తిట్టాడు. నేను నవ్వుతూ ఊరుకున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవుడుగా ఉన్నటువంటి నీవు నేను మనమందరము కూడా, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి మనమందరము కూడా ఈ లోకానికి వివాదాస్పదమైనటువంటి గుర్తుగానే మనం ఉండిపోతాం. ఎప్పుడైతే ఈ లోకము చేత మనము వివాదాస్పదమైనటువంటి వ్యక్తులుగా మనము మిగిలిపోతామో, దేవుని చేత నీవు ఆస్వాదించబడిన వ్యక్తిగా ఉంటావు అనేది మాత్రము వాస్తవం. కనుక దేవుడు నీకు తెలియచేస్తున్నటువంటి పరిస్థితి కనుక నీవు ప్రభువుని నువ్వు నమ్ముకుని విశ్వసించి ఆయన కృపలో నీవు జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ ఇల్లు దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, నీకు కలిగిన సమస్తమును కూడా నువ్వు దీవించబడతావని చెప్పేశాను. ఒకనొక సందర్భంలో ఈ దేవుడు యోబు గారిని ఎంతగా ఆశీర్వదించాడు అంటే అంతగా ఆశీర్వదించాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా సాతాను ఏం చేసింది? దేవాది దేవుడి దగ్గరికి యోబుని ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా తీసుకుని వచ్చి, అతను చుట్టూ కంచె వేసావు కాబట్టి అతను ఇలాగున్నాడు, కానీ నువ్వు కంచెను తీసే యోబు సంగతి నేను చూస్తానని చెప్పేసి అని మాట్లాడే పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కంచె తీసివేసినప్పటికీ, సాతానికి ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా యోబుని సాతాను ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే దేవాది దేవుని కలిగినటువంటి ఆ యోబు గారు దేవుని బిడ్డలారా అలనాడు ఆ యొక్క ఆదేశానికి లేకుండా తన స్నేహితులకి, తన బంధువులకి, అందరికీ కూడా ప్రభుని విశ్వాసంతోటి నమ్మకం ఉంచాడు కాబట్టి, విధేయత చూపాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకొనిను అని చెప్పినటువంటి పరిస్థితి. ప్రేమ దేవుని బిడ్డలారా, భయపడకుము అంటున్నాడు దేవుడు. అలనాడు భయపడకుము అని మరీక హెచ్చరిక చేసిన దేవుడు ఈనాడు కూడా మనకు కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి సుమియాను మొదటి రాకడకు గుర్తుగా ఉంటే, ఈనాడు మనమందరము కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడికి గుర్తుగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనము కనిపిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా మనకి బైబిల్లో తెలియచేయబడింది. కనుక వాస్తవాలు గ్రహించండి. కనుక ఈ దిన వాక్య సందేశమును విని ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ రాకడకు మనము సిద్ధపడేటువంటి ఆ కన్యకలుగా, మనం వధువు సంఘముగా నీవు నేను మనము నిలబడాలని ప్రభు కోసము మనసావాచ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందామా, మనం ప్రార్థన చేసుకుందాం. ఒక మాట, వ్యాధిలో ఉన్నావా, బాధలో ఉన్నావా, అయ్యో దరిశక్తుల హోం ధర సివీఖం ధర అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవాతి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నా బ్రతుకులను గొప్ప కార్యాలు చేశాడు. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, తలలో మంత్రమో గింత్రమో ఏమీ తెలియదు, కానీ మొత్తం తలంతా అందమైన తల వెంట్రుకలు ఉన్నాయి ఒకప్పుడు. కానీ ఆ పురుగు పట్టిందో ఏం పట్టిందో తెలియదు, కానీ ఆమెని నూనె రాయటానికి కానీ తల దువ్వటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న పిల్ల నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నా తల చూడండి, ప్రార్థన చేస్తారన్నప్పుడు చూసి భయపడ్డాను. కానీ ఆ తైలం తీసుకొని ఆ శిరస్సు మీద ఉంచి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీవే గొప్ప కార్యం జరిగించని ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ సాయంకాలం వచ్చింది. ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ ఉదయకాలానికి మరి అది మంత్రమో తంత్రమో ఏమో తెలియదు, కానీ మరలా రెప్పపాటులో ఆ రాత్రి దేవుడు అద్భుతం చేసి ఆమె యొక్క తల వెంట్రుకలతో సహా చక్కటి మరి తలను, పూర్వపు తలను మరలా దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని చేశాడు. ఆయన యొక్క నామము గొప్పది, ఆయన నామము వివాదాస్పదమైనది. కనుక ప్రేమ దేని బిడ్డలో ఒక మాట మనము ప్రార్థన చేసుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక మాట ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ దినాల్లో నీ ఇంటికి తీసుకుని రాబోతున్నాడు. నమ్ముతావా? దేవుని బిడ్డ టీవీ చూసండి బిడ్డ, అటు ఇటు తెరకు ప్రార్థన యేసు నామములో ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడికి తండ్రివి, నిత్యుడికి తండ్రివి, శాంతికర్తవి, సమాధానకర్తవి, నిరీక్షణకర్తవి తండ్రి, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ సమయంలో ఏ బిడ్డ ఏ అవసరం నిమిత్తము, ఏ అక్కర నిమిత్తము ప్రభు నా తండ్రి నాయన అయా నా తండ్రి బలహీనలుగా ఉన్నారో తెలియదు, కానీ ప్రభువా ఏ క్రిస్మస్ దినములో ఏ బిడ్డ కూడా ప్రభు నా తండ్రి ఇంతకాలము కాచి కాపాడే దేవుడు ప్రభు నా తండ్రి ఇకపైన కాచి కాపాడే దేవుడు. కాబట్టి ప్రతి విధమైన ఆటంకములను, ప్రతి విధమైన అడ్డంకులను, ప్రతి విధమైన వ్యాధులను, బలహీనతను, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక సమస్యలను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు.
అయ్యా ఉద్యోగాల ప్రయత్నాల్లో గొప్ప అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవులు చేయబోతున్నావు తండ్రి మీ స్తోత్రాలు. ఆ దీవుల్లో పంపించబోతున్నావు తండ్రి మీ స్తోత్రాలు. కుటుంబ అతని కష్టాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ స్థితిగతులను నువ్వు మార్చివేస్తున్నావు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. కేవలం నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపించుకుంటూ దేవుడిని ప్రభావాల్పడను అయోగ్యుడని ఎన్నికైన వాడిని వచ్చివాడను మట్టివాడను ధూళి వంచివాడను ప్రభా. కృపతో నన్ను కనికరించి నీ కృపలో అయా వర్ధిలింప చేయమని, మీరే మహిమ పొందమని సర్వశక్తిమంతుడని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వినయంతో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ, టీవీ చూసిన బిడ్డలందరికీ దేవుని కృప సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా అపోస్తలులు బివి సైమన్ బాస్టర్ గారు, కొత్తూరు బర్మా కాలనీ, ఏపీఎస్పీ పోస్ట్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్సు 9292853491. మరి ఒక నెంబర్ 9963604878.